సూర్యకాంత్ అండ్ జ్యోత్స్నశ్రీ. జనరల్లీ అమ్మాయిలు, ఈ కాలం అమ్మాయిలు ఏం కోరుకుంటారంటే, అబ్బాయి అంటే సిగరెట్ తాగకూడదు, మందు తాగకూడదు, అమ్మాయిల చుట్టూ తిరగకూడదు. అట్లాంటి ఐడియలిస్టిక్ హస్బెండ్ ఉన్నా ప్రాబ్లం ఉందండో. ఏం ప్రాబ్లమ్స్ అంటారా? వాట్స్ దిస్ సాంగ్? లెట్స్ వెల్కమ్ దెమ్. అందాల రాక్షసివి గుండెల్లో గుచ్చావి, ఓ సోసి గయ్యాళి కయ్యాల మాంకాళి, నీ ఊరి శివకాశి నా పాలిరా కాశీ, కోపంగా నన్నే తన్నేసి పోతావే. ఓ సోసి గయ్యాళి కయ్యాల మాంకాళి, కోపంగా నన్నే తన్నేసి పోతావే. చిన్న దెబ్బకి అంత ఏడు పాపడాల కరతేనా, అరుపులెందుకో ఇంటి నాయక రక్కయ్యనా, పనికి రాని సన్నాసివి నీవు నోరు మోసుకొని ఉండు, ఎంత తిట్టినా సిగ్గులేదుగా కుమ్మయ్యనా. ఆలి బొమ్మాళి ఓసి రాకాశి, ఓ సోసి రాకాశి కయ్యాల మాంకాళి, కోపంగా నన్నే తన్నేసి పోతావే. ఉదయమే అంట్ల గిన్నెలన్నీ నేను కడుగుతున్నా, ఓహో నీ చీరలన్నీ ఎంతో చక్కగానే ఉతుకుతున్నా, వేడి వేడి కాఫీ కప్పు నీకు నేను అందిస్తున్నా, నీ టిఫిన్ కోసమేగా అంత పప్పు రుబ్బుతున్నా. రజనీకాంత్ స్టైల్లో ఉన్న స్మార్ట్ స్మోకింగ్ నీకు రాదు, ఆహా హో హో, ఒక్క పెగ్గు బ్రాంది విస్కీ రమ్ములేవి తాగలేవు, సరదాగా పేక ముక్కలాట కూడా చేత కాదు, ఆహా హో హో, జల్సాగా డబ్బు ఖర్చు చేద్దామంటే ఒప్పుకోవు. చేస్తుంటే వద్దంటూ చెప్పాలి, ఆ బ్యాడ్ క్వాలిటీసే ఇష్టమంటే ఎట్టాగే, ఫైటింగ్ గా పై పిచ్చిదన వేస్తూ ఓ సోసి కయ్యాలి కయ్యాల మాంకాళి, కోపంగా నన్నే తన్నేసి పోతావే. చిన్న దెబ్బకి అంత ఏడు పడాల కరతేనా, అరుపులెందుకో ఇంటి నాయక రక్కయ్యనా, పనికి రాని సన్నాసివి నీవు నోరు మోసుకుని ఉండు, ఇంత తిట్టినా సిగ్గులేదుగా కుమ్మయ్యనా. ఎంత లక్కీ తెలుసా అసలు? డీనో సార్, ఎవరు సార్ ఇంత ఓపెన్ గా మాట్లాడగలిగేది? ఆహా ఈహి ఓహో వేదిక ఏర్పరిచిందే అందుకు. ఇట్లాంటి భర్తలు ఉంటారు సమాజంలో. ఎందుకనంటే నిజంగా వాళ్ళలో తప్పులుంటే వాడిని తిట్టడమో కొట్టడమో అంటే సమాజం కూడా హర్షిస్తుంది. కొన్ని చిత్ర విచిత్రమైన మనస్తత్వాలు ఉంటాయి. ఈ పాట మనకు వింటున్నప్పుడు ఓ రకంగా ఉంటుంది, కానీ ఆ ప్యారడీ రచయిత బాగా రాశాడు. వాడు చక్కగా బుద్ధిమంతుడుగా ఉన్నా సరే వాడు పనికి మాలిన వాడు ఎందుకు పనికిరాడు, వాడికి ప్యాకాట ఆడటం రాదు, వాడికి సిగరెట్ కాల్చడం రాదు, అంటే చిత్ర విచిత్రంగా ఉంటాయి కోరికలు రకరకాలు కదా. అమ్మాయికి ఏంటంటే రజనీకాంత్ స్టైల్లో సిగరెట్ తాగాలి మొగుడు. రజనీకాంత్ స్టైల్లో ఉన్న స్మార్ట్ స్మోకింగ్ నీకు రాదు. ఏమ్మా మరి అంత పద్ధతిగా అంటే కూడా బాగుంటది కదా. అదండి
అది అది ఏం చెప్పాలి సార్? ఇది ఒక రకం. ఇక ఈ క్యారెక్టర్స్ ఇట్లా ఉంటాయి. ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ తగలటమే కర్మ అనమాట. అంతే అంతే అంతే. Happy birthday to you. బాగుంది, చక్కగా ఉంది. థ్యాంక్ యూ సార్. వేణు అన్న, ఈ సిచ్యువేషన్ మీకు ఎప్పుడన్నా వచ్చిందా? అంటే ఇప్పుడు దాని గురించి ఎందుకు లేదని వెరైటీగా ఉంది యాక్చువల్లీ. విన్నాను నాకు రియల్ ఫన్. కాకపోతే గురుగారు చెప్పినట్టు చాలా సున్నితంగా సుకుమారంగా తిట్టింది అమ్మాయి తనని. యాక్చువల్లీ తనేమో చాలా భీభత్స రసం చూసినట్టుగా గట్టిగా తిట్టేస్తున్నాడు. ఈ అమ్మాయి చాలా సున్నితంగా తిడుతుంది. తిట్టడం మాత్రం అది మాత్రం కామన్. బాగుందమ్మా, పాయింట్ అదిరిపోయింది సార్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ. శ్రీకాంత్ రాబోతున్నాడు. శ్రీకాంత్ ఒక సూపర్ మెసేజ్ ఇవ్వబోతున్నాడు. పెళ్లి కాని వాళ్ళందరికీ ఇది చాలా ఇంపార్టెంట్. పెళ్లి చూపుల్లో అమ్మాయి వాయిస్ తప్పకుండా వినండి. వినకపోతే పెళ్ళాక ఎలా ఉంటుందంటే ఈ పాటతో మీకే అర్థమవుతుంది. సో లెట్స్ వెల్కమ్. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని. మైక్ సెట్ మింగేసిందో, సౌండ్ సిస్టమే తింటోందో, నా పెళ్ళాం గొంతే డిటిఎస్. ఎప్పుడు ఇవ్వదు ఆ గొంతుకి రెస్ట్. డబ్బాలో రాళ్ళేసినట్టు ఉంటుంది నా మీద ఓటు. మైక్ సెట్ మింగేసిందో, సౌండ్ సిస్టమే తింటోందో, నా పెళ్ళాం గొంతే డిటిఎస్. ఎప్పుడు ఇవ్వదు ఆ గొంతుకి రెస్ట్. విమానమే ల్యాండ్ అవుతుందన్నట్టుందా పిలుపు. వికారమే కలిగించే కదా అమ్మడి పీలుపు. నారు రోడ్డుపై సత్తు రేకుతో గీసే గాత్రం, నోరును మూసే ఛాన్సే లేదు నాకే మాత్రం. ఓల్డ్ లారీ బండో కొండో ఎక్కుతున్నట్టు, తారు రోడ్డుపై కంకరపై నడిచొస్తున్నట్టు ఉంటుంది నా వైపు మాట. కంఠంతో చంపే ప్రతి చోట. మైక్ సెట్ మింగేసిందో, సౌండ్ సిస్టమే తింటోందో, నా వైపే గొంతే డిటిఎస్. ఎప్పుడు ఇవ్వదు ఆ నోటికి రెస్ట్. గాడిద స్వరమే కొంచెం బెటరే వింటా ఉంటే, ఆవిడ గొంతే విన్నామంటే చెవిలో మంటే. గుండెలు దడదడ మొదలవుతుంది వాగిందంటే, అయినోళ్ళంతా సైలెన్సే ఆ వాయిస్ వింటే. ఇరుగు పొరుగు ఏనాడో దూరంగా పోయారు, పని పాట లేనోళ్ళే తన దరికొస్తుంటారు. తన అరుపే దెయ్యాల కోట, పిలుపులతో తీస్తుంది తాట. మైక్ సెట్ మింగేసిందో, సౌండ్ సిస్టమే తింటోందో, నా పెళ్ళాం గొంతే డిటిఎస్. ఎప్పుడు ఇవ్వదు ఆ గొంతుకి రెస్ట్. డబ్బాలో రాళ్ళేసినట్టు ఉంటుంది నా మీద ఓటు. కాదు బాసు, నీ వాయిస్ డిటిఎస్ లా ఉంది. డిటిఎస్ అని వాడుతున్నావు. ఇంకా మీ ఆవిడ వాయిస్ ఎలా ఉంటుంది అంటే ఊహించుకోలేకపోతున్నావు. ఒక శాంపుల్ ఊరికైనా ఇమిడియేట్ చేసి చూపి. ఏం లేదు, తారు రోడ్డు క్లియర్ గా ఉన్న తారు రోడ్డు మీద రెక్క పెట్టి బరా 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 అంతే. ఇది శాంపిల్ మాత్రమే. ఇది శాంపుల్ మాత్రమే. వేణు అన్న చాలా బాధను చాలా అన్యాయంగా చెప్పుకున్నాడు అనిపించింది నాకు. బీభత్సమైన అన్యాయంగా చెప్పుకున్నాడు. మరి అంటే ఆ కంపారిజన్ మరి తార్ రోడ్డు మీద చేసినట్టు బాగుంది. సింగింగ్ బాగుంది. థ్యాంక్ యూ. ఎంజాయ్. జొన్నవికల్ గారు
నిజానికి దీనికి జడ్జిమెంట్ ఇవ్వడానికి మనం ఎంత, సరిగ్గా ఇతను పాడింది షూట్ చేశారు కదా, వాళ్ళ ఆవిడకి పంపించేసేస్తే ఆవిడ జడ్జిమెంట్ ఇస్తుంది. పాడిన విధానం అంతా బాగుంది, చక్కగా ఉంది. అయితే అంత బాధపడుతున్నారా నిజంగా ఈ స్వరం గురించి అని నాకు. అంటే పొద్దున్నే స్పెషల్గా వేరే అలారం పెట్టుకోకలేదు సార్. అమ్మాయి ఒక 2-3 సార్లు లేచారా అంటే అది ఫస్ట్ అలారం. అవును, ఆవిడ లేవక ముందు 2వ అలారం, మూడోసారి ఇంకా మనం అవును ఆబ్వియస్లీ పడుకోము. అలారమ్ము ముందు అలారమ్ము ఆవిడ లేవాలి కదా. అలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.